IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ రీఓపెనింగ్ చేస్తున్నారు కదా సార్, వాటితో పాటు డొక్క సీతమ్మ గారి క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. అవును, చాలా మంచి అభిప్రాయం. ఎందుకంటే డొక్క సీతమ్మ గారు అనే ఆవిడ గన్నవరం, డెల్టా గన్నవరంలో ఎన్నో కొన్ని వంద సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఆవిడికి పెద్ద పేరు. ఇవాళ కూడా డొక్కా సీతమ్మ అని చెప్పేసి అన్నారు. కాబట్టి అటువంటి మహనీయుల పేరు మీద పెడితే చాలా సంతోషం, ప్రజలు కూడా ఆనందిస్తారు. ఎందుకంటే ఆవిడ డొక్కా సీతమ్మ అంటే కథలు నేను చదివాను. నిజంగా ఆవిడ చాలా గొప్ప దాత. బహుశా ఆవిడ్ని బ్రిటిష్ గవర్నర్ గారే సత్కరించడానికి వచ్చారంట. దాన్ని బట్టి ఆవిడ ఎంత గొప్ప ఆవిడో మనం అర్థం చేసుకోవాలా. అటువంటి ఆవిడ పేరు మీద పెట్టడం నిజమండి, వాస్తవం అది. ఎందుకంటే ఒక మహానాయకులు, ఒక మహా వ్యక్తుల పేరు మీద పథకాలు పెట్టడం మేమే, నా బాబు పేరునే నీ బాబు పేరునే పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అన్న క్యాంటీన్లు కాకుండా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ప్రవేశపెట్టాలని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం? అన్న క్యాంటీన్ అయినా ఏ క్యాంటీన్ అయినా జనాలకు ప్రజలకు అన్నం పెడితే మంచిదేగా, అదేం పాపమైన పని కాదుగా. వాటి వల్ల ఉపయోగం ఉందంట. ఇప్పుడు అన్నం పెడితే ఎవరికైనా ఉపయోగం ఉంటుంది. లేని వాళ్ళు ఉంటారు, ఉండోళ్ళు కూడా ఒక్కోసారి తినే పరిస్థితి ఉండదు. టయానికి బస్సులు లేక, టయానికి అందక ఎక్కడో ఉంటే అన్ని తిని వెళ్ళిపోతారు కదా. అన్నం ఉంటే ఎవరికైనా మంచిది. దీంతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా పెట్టాలి ఏపీలో అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం? కరెక్టే ఇది నిస్వార్థంగా, ఏ స్వార్థం లేకుండా ఆమె ఎప్పటి నుంచో చేసింది. ఈ తరం ఇప్పటి నుంచి కాదు, ఆమె ఎంత ఓల్డ్గా చేసిందో మనం కూడా పత్రికలు చూస్తా దీనికి దాదాపుగా పబ్లిక్ లేక్ ఇష్యూ తెలిసింది పవన్ కళ్యాణ్ ద్వారా తెలిసింది. మనకు అని తెలియదు. ఆమె గురించి వివరించడం వల్ల, అది ఆయన ఎవరు చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు చెప్పడం వల్ల మాకు తెలిసింది. ముందైతే మనకు కూడా తెలియదు. అప్పటి నుంచి ఆమె నిస్వార్థంగా చేసింది కాబట్టి ఆమె పేరు పెట్టడం వల్ల చాలా మంచి పరిణామం అది. అన్న క్యాంటీన్ చాలా మంచిదమ్మా. అన్న క్యాంటీన్లు పెట్టడం చాలా మంచిదే. సరే, వచ్చి 5 రూపాయలతో శుభ్రంగా భోజనం చేసేవాళ్ళు, మరి అవి తీసేయడం వల్ల ఏంటి ఉపయోగం చెప్పు? అందరూ అన్న క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ కూడా ఓపెన్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. వచ్చే చాలా మంచి ఆలోచన ఉంటుంది. ఎందుకు ఉంటుందా? ఇప్పుడు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటుంటారు, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేస్తారు. సరే, ఆ తిండి విషయంలో మనం అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. చాలా మంచి పని అది. ఒకళ్ళు పెట్టడం మంచిదే కదా. అంతే, చాలా మంచిదమ్మా. ఇప్పుడు అన్న క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని ఎవరైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో వాళ్ళు వ్యాఖ్యానించారు. పెట్టే అవకాశం ఉందంటారా? మరొక 6 నెలల వరకు చూస్తే కానీ ఏమీ తెలియదు. ఉన్న పథకాలని అమలుపరిచినాడు, అది మేలు జరిగింది అనుకుంటామా తప్ప. కానీ ఇప్పుడు అయితే ఏమీ కొద్దిగా కొత్తగా ఏర్పడిన పార్టీ బాధ్యతలు తీసుకుంది కాబట్టి మరో 6 నెలలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ అనేది కూడా ఏర్పాటు చేయాలి ఏపీలో అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీ అభిప్రాయం సార్? చేస్తే మంచిదే, ఏముంది. ఇప్పుడు ప్రజలకి ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమం అది. కొంతమంది లేని వాళ్ళు తింటారు, ఉన్న వాళ్ళు అయితే తినరు కదా. అది దానివల్ల ఉపయోగం ఉంటుంది ఏపీలో డెఫినెట్లీ. అన్న క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలి ఏపీలో అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అది ఏర్పాటు చెయ్యాలి అంటే మీకు ఇందాకనే చెప్పాను కదమ్మా, జనం ఎక్కువ ఉన్నారు. ఎంత ఫుడ్ కౌంటర్లు పెట్టినా, ఎన్ని హోటల్స్ వచ్చినా, ఎన్ని స్టార్ హోటళ్ళు ఉన్నా, ఎన్ని సామాన్య హోటళ్ళు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా అందులో తగ్గ ప్రజలు అందులోకి వెళ్ళి తింటూనే ఉన్నారు. ఉత్పత్తి తగ్గింది కాబట్టి ఏర్పాటు చేస్తే మంచిది, సౌకర్యంగా ఉంటుంది కదా ప్రజలకి. వారు అన్న ఉద్దేశం కూడా ఏంది, అందరికీ సౌకర్యం కల్పించడానికి చెప్పారు. ఇప్పుడు ఆమెనా కూడా మంచి ఫుడ్, మంచి వ్యవహారం చేయాలి పెట్టినాక. అంటే వాళ్ళందరికీ కూడా జనాభాకి ఇటువంటి కార్యక్రమాలు పెడితే బాగుంటుందని చెప్పారు. తప్పు లేదు, పెట్టొచ్చు. పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? మంచిదే. ఇప్పుడు చరిత్రలో మనకి చాలా సహాయం చేసిన గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరు పెట్టడం మంచిదే. రాజకీయ నాయకుల కన్నా వాళ్ళ పేరు పెట్టడం ఇంకా మంచిది.
ఉన్నారు కదా ఆంధ్రాలో, వాళ్ళ పేర్లు పెట్టడమే మంచిదని నా ఉద్దేశం. పొలిటీషియన్ మినిస్టర్ల పేర్ల కంటే వాళ్ళే మంచివాళ్ళు. చాలా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మనకు తెలియదు. ఎంతసేపు పొలిటీషియన్ పేర్లు పెట్టడం అయితే మంచిది కాదు అసలు. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు అనేవి పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. మంచి అభిప్రాయం అది. మంచిది ఉందంటారా? ఉందమ్మా, ఎందుకు లేదు? పేద ప్రజలు ఎంతోమంది కడుపు నిండుద్ది. క్యాంటీన్తో పాటు సీతమ్మ అంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? మంచిది. దానివల్ల ఉపయోగం ఉందంటారా? కూడా రీఓపెనింగ్ చేస్తారు. అన్నం క్యాంటీన్ నడితే గ్యారెంటీగా అందరూ తింటారు అన్నం. వాటితో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయాలంటారు. దాని మీద మీ చైనీయమ్మా లేని వాళ్ళు తింటారు. ఉపయోగం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది ఉపయోగం. బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయి. చంద్రబాబు వాళ్ళు ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు అన్న క్యాంటీన్లు కాకుండా మళ్ళీ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, అడిగే ప్రతి ఏ టైంలో అయినా కట్టెల పొయ్యి మీద వండి అవును విధానం అనేది తీసుకురావాలి అంటున్నారు. అవును, ఉపయోగం ఉంటుంది. ఉపయోగం ఉంటుంది, బాగానే ఉంటుంది. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్లు అంటే రీఓపెనింగ్ చేస్తామన్నారు. వాటితో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం? మన క్యాంటీన్లు పర్లా బాగానే ఉంటుంది. కొన్ని పేదవాడికి కూడా ఆహారం అందిద్ది కొంచెం. దాని క్యాంటీన్ అనేది ఎవరు ఏ టైంకి వచ్చినప్పటికీ కట్టెల పొయ్యి మీద వండి వాళ్ళకి పట్టించే విధానం అనేది తీసుకురావాలి. అలాంటి ఏపీలో కూడా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. మంచిది అంటారా? కట్టెల పొయ్యి అంటే మంచిదండి. ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద వీటి మీద తినకూడదు అంటున్నారు కాబట్టి కట్టెల పొయ్యి మీద అంటే బాగానే ఉంటుంది. పేదలకు కూడా ఆహారం అందిద్ది, లేని నిరుపేదలకు కూడా. అన్న క్యాంటీన్ పర్లా ఓకే, బాగానే ఉంటుంది ఆయన చెప్పిన. మంచిదే. కాకపోతే అన్న క్యాంటీన్ ప్రైజ్ ఎలా పెడతారో తెలియదు. ఇంకా ప్రైజ్ నిర్ణయించారో తెలియదు. అవన్నీ విషయాలు ఇంకా అవన్నీ కొంచెం అమల్లోకి వచ్చిన తర్వాత అర్థమవుద్ది. మరి ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు కానీ అంటే ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తాం, వాళ్ళకి సక్రమంగా అందిస్తామని మంత్రి కేశవ్ గారు పేర్కొన్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఏంటంటారు మళ్ళీ చెప్పండి. ప్రభుత్వ జీతాలు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు కానీ పెన్షన్స్ కానీ అవన్నీ సకాలంలో అందిస్తాము. ఇప్పుడు పెన్షన్ ఎలా పంపిణీ చేస్తామో అలాగనే అందిస్తాము అని అంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా? బ్రహ్మాండం చేస్తాడు. మా ఆయన అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు కాబట్టి ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది రాదు. అయితే కొంచెం వెసులుబాటు చూసుకొని చేస్తారు. ఎందుకంటే మన కొత్తగా ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు లేవు కాబట్టి దీని ప్రభుత్వాలు కూడా నడపాలి కాబట్టి కంపల్సరీ వనరులను చూసుకొని వాళ్ళకి ఏమనుకుంటున్నారో అవి కంపల్సరీ చేస్తాడు ఆయన. అంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఎంప్లాయీస్కి కొంచెం ఇబ్బందులు జీతాల్లో అవకతవకలు అనేవి ఏర్పడ్డాయి. మా ప్రభుత్వం అలాగ ఉండదు అని అంటారు. చెప్పాను, మనం అనుకున్నాగా ముందుగా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉంటుందని 100% చేస్తాడు. సార్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి ఎవరికైతే జీతాలు పెన్షన్లు వాటిల్లో వెసులుబాట్లు అంటే కొన్ని అవకతవకలు ఉన్నాయో అవన్నీ నిర్మూలించి సక్రమంగా అందిస్తాం, సకాలంగా అందిస్తామని మంత్రి కేశవ్ గారు పేర్కొంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఉద్యోగులకి అంటే మరి చేసిన దానికి తప్పనిసరిగా చక్కగా సిస్టమేటిక్గా డబ్బులు ఇస్తే జీతాలు ఇస్తే చాలా వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళ అవసరాలు బాగా తీరుతాయి. అది బెస్ట్ అని అనుకుంటున్నాను నేను. అంటే పెన్షన్ పంపిణీ అనేది మేము ఏ విధంగా 2 రోజుల్లో పూర్తి చేసామో అదేవిధంగా సక్రమంగా వీళ్ళకి అందే టయానికి ఎప్పుడైతే జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుందో అప్పటికి సకాలంలో అందిస్తామని అంటున్నారు. అవును, చాలా మంచి పని కాదు. ఎట్లా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా తీసుకురావడం వీలవుద్ది ఒకసారి ఇప్పుడు అంటే అన్ని పనులు చేయడం కుదరదు కదా. ఇప్పుడు మరి ఇంతకుముందు అసలే అప్పుల్లో ఉన్నాయి, అన్నీ అప్పులే. మరి ఇవన్నీ ఎలా సాధిస్తారో ఏమో, అయితే మనకైతే ఐడియా లేదు. కానీ మరి ఎలా చేస్తారో, మరి చేస్తే చాలా సంతోషమే కదా. ఉద్యోగులు అందరూ సంతోషిస్తారు. అయితే పెన్షన్లు అందరికీ సక్రమంగానే ఇచ్చారు. మరి IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.